విమలాదిత్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు రాజరాజ నరేంద్రుడైతే రెండవ కొడుకు పేరు ఏడవ విజయాదిత్యుడు. రాజరాజ నరేంద్రుడు చోళ రాకుమార్తె కుందవ యొక్క కుమారుడు అయితే ఈ ఏడవ విజయాదిత్యుడు జటాచోడ భీముని కుమార్తె మేలమ్మ యొక్క కుమారుడు. విమలాదిత్యుడు మరణానంతరం ఈ రాజరాజ నరేంద్రునికి ఏడవ విజయాదిత్యునికి సింహాసనం కోసం మధ్య వారసత్వ యుద్ధం అనేది జరిగింది. ఈ వారసత్వ యుద్ధంలో రాజరాజ నరేంద్రునికి వాళ్ళ మేనమామైనటువంటి చోళరాజు మొదటి రాజేంద్రుడు మద్దతిస్తే ఏడవ విజయాదిత్యునికి కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి జయసింహ వల్లభుడు మద్దతు ఇచ్చాడు. ఈ యుద్ధం అనేది 4 సంవత్సరాలు జరుగుతుంది. ఈ యుద్ధంలో విజేత ఎవరంటే రాజరాజ నరేంద్రుడు విజేతగా నిలిచి వేంగికి రాజుగా అవ్వడం జరుగుతుంది. ఈ విషయం అనేది ఏడవ విజయాదిత్యునికి నచ్చదు. ఏడవ విజయాదిత్యుడు కొంతకాలం తర్వాత మళ్ళీ కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి రెండవ జయసింహునితో అలాగే కళింగ గంగరాజు అయినటువంటి మధు కావర్ణమణితో స్నేహం చేసి ఈ రాజరాజ నరేంద్రుని మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ఏడవ విజయాదిత్యునితో అలాగే మనకు కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి రెండవ జయసింహునితో కళింగ గంగరాజు అయినటువంటి మధు కావర్ణమునితో ఈయన వేగలేక ప్రతిఘటించలేక రాజమండ్రికి పారిపోయి రాజమండ్రిలో పరిపాలన చేసుకుంటూ వాళ్ళ మామ చోళ చక్రవర్తి అయినటువంటి మొదటి రాజేంద్రుడిని సహాయం అర్థించడం జరుగుతుందన్నమాట. మరి వాళ్ళ మామ సొంత మేనమామ కాబట్టి రాజేంద్ర చోళ చక్రవర్తి ఏం చేస్తాడంటే ఏలూరు ప్రాంతంలో కలిదిండి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడికి వచ్చి ఈ కళ్యాణి చాళుక్యుల్ని ఆ తూర్పు గంగ రాజుల్ని అలాగే ఈ ఏడవ విజయాదిత్యుని ఓడించి మన రాజరాజ నరేంద్రునికి ఈ వేంగి రాజ్యాన్ని అలాగే రాజమండ్రి రాజ్యాన్ని ఇచ్చి రెండింటిని కలిపి పరిపాలించమని మొదటి రాజేంద్రుడు చెప్తాడనమాట. అయితే కలిదిండి యుద్ధంలో కళ్యాణి చాళుక్యులని అలాగే ఏడవ విజయాదిత్యుని ఎదిరించి చనిపోయినటువంటి తన మేనమామ తరపు చోళ సేనానులు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం కోసం రాజరాజ నరేంద్రుడు ఒక 3 శివాలయాలు నిర్మించడం జరిగిందనమాట. 1022లో రాజరాజ నరేంద్రుడు మనకి వేంగి చాళుక్య రాజ్యానికి రాజుగా తను పట్టాభిషేకం జరుపుకోవడం జరుగుతుంది. అయితే కలిదిండి యుద్ధంలో వాళ్ళ మేనమామ రాజేంద్ర చోళుడు ఈ కళ్యాణి చాళుక్యుల్ని ఏడవ విజయాదిత్యుని ఓడించి తనను రాజుగా చేసినందువలన ఈ 1000ని తన మేనమామ కుమార్తె అయినటువంటి అమ్మంగదేవిని పెళ్లి చేసుకుంటాడు రాజరాజ నరేంద్రుడు. అయితే తను 1022లో పట్టాభిషేకం జరుపుకున్నాడని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఇది గుర్తుంచుకోండి. 1022 1042 అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత కళ్యాణి చాళుక్య రాజ్యానికి రాజు అయింది ఎవరంటే అహవమల్ల సోమేశ్వరుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అహవమల్ల సోమేశ్వరుడు మళ్ళీ ఈ రాజరాజ నరేంద్రుని ఓడించడం జరుగుతుందన్నమాట. ఈ అహవమల్ల సోమేశ్వరుని యొక్క ధాటికి చోళరాజులు కూడా తట్టుకోలేకపోతారు. అది మనం ఇప్పుడు నేర్చుకుంటాము. మరి 1042లో అహవమల్ల సోమేశ్వరుడు కళ్యాణి చాళుక్య రాజ్యానికి రాజు అయితే ఆ టైంలో చోళ రాజ్యంలో ఉన్నటువంటి రాజు మొదటి రాజేంద్రుడు కాదు, మొదటి రాజాది రాజు అనమాట. మొదటిసారి ధరణికోట అనే ప్రాంతంలో ఈ మొదటి రాజాది రాజు ఈ ఏడవ విజయాదిత్యుని అతనికి మద్దతుగా వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యుల సైన్యాన్ని ఓడిస్తాడు. ధరణికోటలో ఓడించడం జరుగుతుంది మొదటి రాజాది రాజు. కానీ రెండవసారి 1058లో కొప్పం అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధంలో ఈ కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి అహవమల్ల సోమేశ్వరుని చేతిలో ఈ చోళరాజు మొదటి రాజాదిరాజు ఓడిపోవడం జరుగుతుందన్నమాట. ఓడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల రాజరాజ నరేంద్రునికి చోళల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఆ టైంలో తప్పనిసరిగా ఈ కళ్యాణి చాళుక్య రాజుల యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వస్తుంది మన రాజరాజ నరేంద్రుడు. అహవమల్ల సోమేశ్వరుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రిని నారాయణ భట్టుని ఈ రాజరాజ నరేంద్రుని దగ్గరికి పంపించడం జరుగుతుందన్నమాట, తన రాజప్రతినిధిగా. మన బ్రిటిషర్స్ మన ఇండియాకి రాజప్రతినిధిని పెడతారు కదా, ఆ విధంగా అహవమల్ల సోమేశ్వరుడు తన రాజప్రతినిధిగా నారాయణ భట్టుని ఈ రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో పెట్టడం జరుగుతుంది. అందువల్ల
కళ్యాణి చాళుక్య రాజు సోమేశ్వరునికి వేంగి పురవేశ్వర అనేటువంటి బిరుదు ఉంది. ఎందుకోసమంటే ఈయన యొక్క ఆధిపత్యం అనేది అప్పుడు చలామణి అయింది కాబట్టి అహోమల్ల సోమేశ్వరునికి వేంగి పురవేశ్వర అనేటువంటి బిరుదు ఉంది. అలాగే రాజరాజ నరేంద్రుడు ఆయన దగ్గర అణిగిమణిగి ఉన్నాడు కాబట్టి ఈయనకు సత్యాశ్రయ అలాగే సమస్త భువనాశ్రయ అనేటువంటి బిరుదులు ఈయన తీసుకోవడం జరిగింది. మరి సోమేశ్వరుడు తన దగ్గర రాజప్రతినిధిగా పెట్టినటువంటి భట్టు ఉన్నాడు కదా, ఈ నారాయణ భట్టు కూడా కవి అనమాట. ఈయనకున్నటువంటి బిరుదు ఏంటంటే అష్టభాష కవి శేఖరుడు అనేటువంటి బిరుదు ఈ నారాయణ భట్టుకి ఉందన్నమాట. ఓకేనా. రాజరాజ నరేంద్రునికి సమకాలీనటువంటి రాజు ఎవరంటే భోజ మహారాజు. ఈ భోజ మహారాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన సంస్కృత కవులని పోషించినటువంటి కవి అనమాట భోజరాజు. అయితే తెలుగు కవుల్ని పోషించినటువంటి కవి ఎవరు అంటే మనకి రాజరాజ నరేంద్రుడు అని చెప్పాలన్నమాట. మనకి శబ్దశాసనుడు ఆది కవిగా పిలువబడుతున్నటువంటి నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. అలాగే నన్నయ్య మహాభారతంలో మొదటి 2 పర్వాలని అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించాడని మనకు తెలుసు. రాజరాజ నరేంద్రుడు భాషా సాహిత్యాల మీద మక్కువ చూపించడం వల్ల ఆయనకు కావ్యగీతి ప్రియుడు అనేటువంటి బిరుదు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. కావ్యగీతి ప్రియుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉందంటే రాజరాజ నరేంద్రునికి. రాజరాజ నరేంద్రుని యొక్క నాణ్యాలు మనకు అరకాన్లో లభించాయి. శక్తివర్మకు సంబంధించినటువంటి నాణ్యాలు కూడా అరకాన్లో లభించాయని నేర్చుకున్నాము. రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో తన పేరు మీదుగా రాజరాజ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో రాజరాజ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తే ఆప్షన్లో రాజరాజ నరేంద్రుడు అంటే మనం అది టిక్ చేయాలి. ఎక్కడంటే బిక్కవోలులో ఇది. ఓకేనా. నెక్స్ట్ నన్నయ్య ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవి. ఆంధ్ర మహాభారతం అనేది తెలుగులో ఆది గ్రంథము. ఇది సంస్కృతంలో ఉంటే తెలుగులోకి అనువదించినటువంటి కవి నన్నయ్య అన్నమాట. మహాభారతాన్ని ఆంధ్రీకరణ చేసినటువంటి కవులు 3 నన్నయ్య, ఎర్రన, తిక్కన అనమాట. ఓకేనా. మరి నన్నయ్య మొదటి 2 పర్వాలని తర్వాత 3వ పర్వంలో సగభాగాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించడం జరిగింది. నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదులు ఆదికవి, శబ్దశాసనుడు, వాగమశాసనుడు, విద్యాద్వైతుడు అనేటువంటి బిరుదులు నన్నయ్య కలిగి ఉన్నాడు. ఆదికవి అనేది ఇంపార్టెంట్, శబ్దశాసనుడు అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకేనా. ఈయన సంస్కృతంలో కూడా కొన్ని రచనలు చేయడం జరిగింది. ఆ రచన ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తెలుగులో ఇంద్ర విజయాన్ని, చాముండిక విలాసం అనేటువంటి గ్రంథాలని కూడా నన్నయ్య రచించాడు. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించడానికి సహాయపడినటువంటి కవి నారాయణ భట్టు. మహాభారతం తెలుగు అనువాదమునకు సహాయపడినటువంటి ఈ నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు నందంపూడి అనేటువంటి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేయడం జరిగింది. ఎవరికంటే నారాయణ భట్టుకి నందంపూడి నారాయణ భట్టుకి దానం చేశాడు రాజరాజ నరేంద్రుడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఈయన గణితసార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి పావులూరి మల్లన్న అనేటువంటి కవికి కూడా నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు దానం చేశాడు. ఇది కూడా ఇంపార్టెంట్. నవకండవాడ ఎవరికంటే పావులూరి మల్లన్నకి, నారాయణ భట్టుకి నందంపూడి గ్రామాన్ని. సో నారాయణ భట్టుకి నందంపూడి సరిపోతుంది కానీ పావులూరి మల్లన్నకి నవకండవాడ అనమాట. మరి నందంపూడి శాసనాన్ని రచించింది ఎవరంటే నన్నయ్య. ఓకేనా. నందంపూడి శాసనంలో ఏముంది, నందంపూడి అనేటువంటి గ్రామాన్ని నారాయణ భట్టుకి దానంగా ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం మనకు నందంపూడి శాసనం తెలుపుతుందన్నమాట. నన్నయ్య భట్టు ఉభయ భాష కావ్య రచన శోభితులుగా, నారాయణ భట్టు వాజ్మయ దురంధరుడిగా వీళ్ళు పేరుగాంచినటువంటి కవులు. నన్నయ్య భట్టు ఉభయ భాష కావ్యారచన శోభితుడుగా, నారాయణ భట్టు వాజ్మయ దురంధరుడిగా పేరుగాంచారు. ఓకేనా. నెక్స్ట్ మనం శక్తివర్మ 2 గురించి నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో.